చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి, ఇట్లాంటివన్నీ ఏర్పరచుకోవడానికి ఇంత సమయం పట్టింది. ఎప్పుడైతే మనం అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మన కార్యక్రమాలని మొదలు పెట్టడం జరిగిందో, ఈరోజు 1250 మంది వరకు సభ్యులుగా చేరి ఒక్కొక్కరికి వాళ్ళు నిర్వహించాల్సిన బాధ్యతలు ఏంటి అని చెప్పేసి ఒక్కొక్కటి ఇస్తూ, అది నేషనల్ ప్రెసిడెంట్గా, స్టేట్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు వాళ్ళని ఒక స్టెప్ బై స్టెప్గా వాళ్ళని నియమిస్తూ, అదేవిధంగా మనం చేయాల్సిన కార్యక్రమాలు వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని సాగిస్తూ వస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు కూడా కొంతమందికి వాళ్ళు నిర్వహించాల్సిన విధులు, బాధ్యతలు అప్పచెప్పడానికి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా భరత్ రెడ్డి గారికి నేషనల్ జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు ఇస్తూ వారికి నియామక పత్రము, ఐడి కార్డు అందజేయడం జరుగుతుంది. జిల్లాల వారీగా అధ్యక్షులను, సెక్రటరీలని, ట్రెజరర్లను, వైస్ ప్రెసిడెంట్లను నియమిస్తున్నాము. అందులో భాగమే హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా మన సీనియర్ సభ్యులు ఎంతో సంఘ సంస్కరణ కోసము, సంఘ సేవ కోసం చాలా ముందున్నటువంటి వ్యక్తి. ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ ని మన భారత్ హ్యూమన్ రైట్స్ ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో అట్లాంటి వ్యక్తుల్ని వేరి హైదరాబాద్ జిల్లాకి అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. కమల్ గారిని ఈ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా భారత్ హ్యూమన్ రైట్స్ కూడా ఆయన సేవలు ఇప్పటివరకైతే ఏదైతే సమాజ సేవ చేస్తూ వస్తున్నాడో మాతో చేయించటము, ఆయన చేయటం కూడా జరగాలి. మేము ఆయనకు అదేవిధంగా సహకరిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. సక్సెస్గా మళ్ళీ కొన్ని అవార్డు మీరే ఇవ్వాలి. మళ్ళీ ఫ్యూచర్లో ఎందుకంటే ఈరోజు ఇప్పుడు ఇస్తున్నారంటే నేను డెవలప్మెంట్ గురించి అందరూ అందరూ నాకు మీ అందరూ సహకారం ఉంది కాబట్టి నేను ఇది యాక్సెప్ట్ చేస్తున్నాను. రేపటిలో మళ్ళీ మంచి కాస్ట్లీ అవార్డు ఇవ్వాలని మీరు ఏం ఘనకార్యం మీరు సక్సెస్ అయ్యింది, ఎంత డెవలప్మెంట్ అయింది, చాలా मिलेंगे, बिल्कुल मिलेंगे और पूरे अपने हर चीज़ से एक जगह पे जाएंगे और फाइट करेंगे। अच्छा पूरा क्या है देखेंगे, एक से लड़ेंगे और जीतेंगे और दिल के साथ। ओके, धन्यवाद।